వడ్డెర వృత్తి పనికి అనుమతి ఇప్పించాలని రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు ఎత్తిరి మారయ్య ఆధ్వర్యంలో కొల్చార మండలానికి చెందిన వడ్డెరలు బుధవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ కొల్చారంలోని స్థానిక గుట్టపై తమ వృత్తి పనైన రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్న వడ్డెరలకు అధికారులు అభ్యంతరం తెలపడంతో ఉపాధి కోల్పోయి వలసబాట పట్టారని ఎంపీకి వివరించామన్నారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఎంపీ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా అటవీ శాఖ అధికారికి జిల్లా కలెక్టర్కు సైతం వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర సంఘం సంక్షేమ అధ్యక్షులు ఎత్తరి మారయ్య, మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు దండుగుల దుర్గా సాయిలు, కొల్చారం మండల అధ్యక్షులు జరుపటి రాజు, శివరాత్రి శ్రీనివాస దరంగుల మల్లయ్య, దండుగుల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది ఎవరి దగ్గర ఫోన్ నెంబర్ ఇక్కడ రాయింది. ఏది ఇదా ఫస్ట్ నెంబర్ మారయ్య. నేను కలెక్టర్తో మాట్లాడిన తర్వాత మాట్లాడితే ఫీల్డ్ ఆఫీసర్తో అందరితో మాట్లాడతాను. ప్రైవేట్ లైన్లో పడ్డాలి కాబట్టి మేము అధికారం పోయినప్పుడు ఆండు వరకు ఏం చేస్తాం, ఒక ఉద్యోగం ఏం చేసాం ఇట్లా ఇట్లా వాళ్ళకు అవకాశం ఇస్తారు. లేదు కరెక్ట్ అది ఫారెస్ట్ భూమి పిల్లలకి పంపి. ఇది ఎవరి దగ్గర ఫోన్ నెంబర్ ఇక్కడ రాయింది. ఏది ఇదా ఫస్ట్ నెంబర్ మారయ్య. నేను కలెక్టర్తో మాట్లాడిన తర్వాత మాట్లాడితే ఫీల్డ్ ఆఫీసర్తో అందరితో మాట్లాడతాను.